చిన్నారి పియు తన మాయల డబ్బా. రచన చిత్రాలు సోరిత్ గుప్తా. అనువాదం ఎస్ రఘు. చిన్నారి పియు తన మాయల డబ్బా. ఉదయం నుండి కుండపోతగా వర్షం పడుతుంది. ఆకాశమంతా దట్టంగా నల్ల మబ్బులు అలుముకొని ఉన్నాయి. పగలే చీకట్లు కమ్ముకొచ్చాయి. ఉండుండి ఆకాశాన్ని చీల్చుతున్నట్టు ఉరుములు, మెరుపులు. కాలు బయట పెట్టే వీలు లేక జనాలంతా ఇళ్లలో బందీలయ్యారు. పక్షులు తడిసి తమ గూళ్ళల్లో ముడుచుకుని ఉన్నాయి. కుక్కలు, పిల్లులు, మేకలు, ఆవులు, జంతువులన్నీ తమ తమ స్థావరాల్లో వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ ఉన్నాయి. నాలుగు దిక్కుల నీళ్లు తప్ప మరేమీ కనిపించట్లేదు. చిన్నారి పియు కిటికీ దగ్గర కూర్చుని నిశ్శబ్దంగా వర్షాన్ని చూస్తూ ఉంది. బయటకు వెళ్ళి వానలో తడుస్తూ గంతులేయాలని ఉంది. స్నేహితులతో కలిసి కాగితం పడవలు చేసి వాన నీటిలో వదలాలని ఉంది. కానీ భారీ వర్షాన్ని చూసి భయపడుతోంది. ఇంకెంతసేపు పడుతుంది ఈ వాన అనుకుంది. వర్షం ఇలాగే ఆగకుండా కురిస్తే ఊరంతా మునిగిపోతుందేమో. పియ్యు కూర్చున్న కిటికీ పక్కగా వాన నీళ్లు జోరుగా పారుతున్నాయి. దూరంగా నీళ్లలో ఏదో కొట్టుకు రావడం కనిపించింది. అరే, అదేంటి? కొద్దిసేపటికి నీటి ప్రవాహంలో ఆ వస్తువు పియ్యుకి చేరువగా రాసాగింది. అయినా అదేంటో అర్థం కాలేదు. అదేదో డబ్బాలాగా ఉందే. చాలా చిన్న పెన్సిల్ డబ్బా. అదెక్కడో మునిగిపోతుంది కూడా. వర్షపు నీళ్ళలో వాళ్ళ వీధి చిన్న నదిని తలపిస్తోంది. నెమ్మదిగా ఇంటి బయటకు వచ్చింది పియు. నిండుగా ప్రవహిస్తున్న నీళ్లలో తడుస్తూనే డబ్బా దగ్గరికి వెళ్ళింది. ప్రవాహం ఉధృతంగా ఉన్న డబ్బాని చేజిక్కించుకుంది. ఇంట్లోకి వచ్చింది. లోపలికి రాగానే పెద్దగా తుమ్మడంతో వాళ్ళమ్మ ముందు గదిలోకి వచ్చి, వర్షంలో తడవడానికి బయటికి వెళ్ళావా అంటూ కోప్పడింది. అమ్మా, మరేమో నేను అని ఏదో చెప్పబోయింది పియు. సరే, త్వరగా బట్టలు మార్చుకో, జలుబు చేస్తుంది అంది అమ్మ. అమ్మ కోపంగా ఉందని గమనించి పియు పొడి బట్టలు తీసుకుని నిశ్శబ్దంగా మార్చుకుంది. డబ్బా తీసుకెళ్ళి తన రాతి బల్ల మీద పెట్టి ఒక్క క్షణం ఆ పాత పెన్సిల్ డబ్బాని కిటికీలోండి బయటికి విసిరేద్దామా అనిపించింది. కానీ ఎందుకో దాని మీద జాలి కలిగింది. తువ్వాలుతో డబ్బాని శుభ్రంగా తుడిచి తిరిగి బల్ల మీద పెట్టి వెళ్ళి పడుకుంది. పియు, ఓ చిన్నారి పియు. ఎవరో పిలిచినట్లు వినబడి పియు నిద్ర చెదిరిపోయింది. ఇంత రాత్రి వేళ ఎవరది అనుకుని, నన్ను పిలుస్తున్నది ఎవరు అన్నది. పియు, చిన్నారి పియు. ఆ పిలుపు పెన్సిల్ డబ్బాలో నుండి వస్తోంది. అది గ్రహించి పియు మేము రంగురంగుల పెన్సిల్ అంటూ డబ్బాలో నుండి మాటలు వినిపిస్తున్నాయి. పియు డబ్బా దగ్గరికి వెళ్ళి దాన్ని తెరవాలని ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. పియు, ఇది మాయల డబ్బా. తిరిగి డబ్బాలో నుండి మాటలు వినబడ్డాయి. ఇది తెరుచుకోవాలంటే ఇగ్గా బిగ్గా డిగ్గా, నా మాయల డబ్బా
ఇలి ఇలి గిలి గిలి సిలి సిలి చూమంతర్ తెరుచుకో డబ్బా అనాలి. డబ్బాలో నుండి వినిపించిన మాటలనే భయంగా చెప్పింది పియు. అంతే, పెద్ద వెలుగు గది నిండా పరుచుకుంది. తన రాతి బల్లపై ఉన్న పెన్సిల్ డబ్బా తెరుచుకుంది. దానిలో నుండి తెల్లని కాంతి ప్రసరిస్తోంది. ఆ వెలుగులో రంగురంగుల పెన్సిళ్ళు, ఒక రబ్బరు కనిపించాయి. పియు, భయపడకు, మేమంతా నీ స్నేహితులం అన్నది రబ్బర్. అబ్బా, ఎంత అందమైన పెన్సిళ్ళు! కానీ ఈ వర్షంలో స్నేహితులకు ఎలా చూపించాలా అని ఆలోచనలో పడిపోయింది పియు. రబ్బరు తిరిగి అన్నది, ఈ వర్షం ఎప్పుడు ఆగిపోతుందా అని ఆలోచిస్తున్నావు కదూ? నీలం రంగు పెన్సిల్ నవ్వుతూ, అది చాలా సులువు, ఈ రబ్బర్ తీసుకెళ్ళి వర్షాన్ని తుడిచేయ్ అని చెప్పింది. పియుకి కోపం వచ్చింది. రబ్బర్తో వర్షాన్ని, మబ్బుల్ని తుడవటం సాధ్యమా ఎక్కడైనా అంటూ ప్రశ్నించింది. ఒకసారి ప్రయత్నించి చూడు పియు అంది గులాబీ రంగు పెన్సిల్. పియు రబ్బర్ తీసుకెళ్ళి కిటికీలో నుండి చేయి బయటికి పెట్టి వర్షపు ధారల్ని తుడిచే ప్రయత్నం చేసింది. ఆశ్చర్యం! తాను రబ్బర్తో తుడిచిన చోట వర్షపు ధారలు ఆగిపోయాయి. అరే, ఇదేంటి, ఇలా కూడా జరుగుతుందా? ఆశ్చర్యపోయింది పియు. ఇప్పుడు తాను తుడిచిన చోట తప్ప అంతటా వర్షం పడుతోంది. పియు ఇప్పుడు మిగిలిన మబ్బుల్ని కూడా తుడిచేయి అన్నది ఎర్ర రంగు పెన్సిల్. కానీ ఈ వర్షంలో బయటికి వెళితే తడిసిపోతాను. నా దగ్గర గొడుగు కూడా లేదు దిగులుగా అంది పియు. వెంటనే పసుపు రంగు పెన్సిల్, నువ్వే ఒక గొడుగు తయారు చేసుకోవచ్చుగా అని సలహా ఇచ్చింది. నిజమే, నేను మర్చిపోయాను అంటూనే మాయిల పెన్సిళ్లతో గీచిన గొడుగు, పడవలను తీసుకుని బయటకు వచ్చింది. పడవకి గొడుగు వేసుకుని బయలుదేరింది పియు. ముందు వర్షపు ధారలన్నీ తుడిచేసింది. ఆ తర్వాత రబ్బర్తో మబ్బులన్నిటినీ మాయం చేసింది. కొద్దిసేపటికి నల్ల మబ్బులన్నీ తొలగిపోయి ఆకాశం తేటపడింది. కానీ చెట్లు, చేమలు, పంట పొలాలన్నీ ఏమవుతాయి? పొలాలన్నీ వరదలో కొట్టుకుపోయాయి కదా. పియు దిగులుగా ఉండటం చూసి పచ్చరంగు పెన్సిల్ అన్నది, పంట పొలాల గురించి ఆలోచిస్తున్నావు కదూ, కానీ నువ్వు వాటిని కూడా సృష్టించవచ్చు. పియు సిగ్గుపడుతూ, నిజమే, నేను ఆ విషయం మర్చిపోతున్నాను, స్నేహితులారా నన్ను క్షమించండి అంది. వేగంగా మాయిల పెన్సిల్ తీసుకుని ఆ పనిలో పడింది. ఇప్పుడు పియు అక్కడక్కడా నిలిచిపోయిన నీళ్ళన్నీ రబ్బర్తో తుడిచివేసింది. కొద్దిసేపటికి గ్రామంలో ఎక్కడ వాన నీళ్ళ ఆనవాళ్లు లేకుండా మాయమయ్యాయి. చిన్న చిన్న మబ్బు తునకలు కనిపిస్తే వాటిని కూడా తుడిచింది. మబ్బులు పియుకి సహాయం చేయటానికి మిగిలిన పెన్సిళ్ళన్నీ వచ్చాయి. అంతా కలిసి పనిచేయసాగారు. చూస్తుండగానే పియు, ఆమె నేస్తాలు గ్రామాన్ని రంగులమయం చేశారు. నల్ల పెన్సిల్, మిత్రులారా, ఇంకేదైనా కొత్తగా చేస్తే బాగుంటుందేమో కదా అంది. అవునవును, నాకు కూడా కొత్తగా ఏదైనా చేయాలనుంది అంటూ ఉత్సాహపడింది రబ్బరు. పియు ఆమె కొత్త స్నేహితులు కలిసి గ్రామాన్ని అద్భుత మాయా ప్రపంచంగా మార్చేశారు. పియుకి చాలా హుషారుగా ఉంది, కానీ బాగా అలసిపోయి ఉండటంతో నిద్ర వస్తోంది. వేగంగా ఇల్లు చేరుకుని గొడుగుని, పడవని రబ్బర్తో తుడిపి దుప్పటి కప్పుకొని పడుకుంది.
పియు లేమ్మా. అమ్మ పిలుపుతో పియుకు మెలకువ వచ్చింది. చూడు, ఎవరో మాయ చేసినట్టు ఊరంతా ఎలా మారిపోయిందో. మబ్బులు వెళ్ళిపోయి నులివెచ్చని ఎండ పొడవచ్చింది. ఊరిలో వాళ్ళంతా తమ కళ్ళని తామే నమ్మలేకపోతున్నారు. పియు లేచిరా, పొలాల వైపు చూడు. మాయా, ఏం మాయా? అమ్మా, నన్ను పడుకోనివ్వు. కళ్ళు మూసుకునే అంది పియు. పడుకో, సోమరిపోతా. అమ్మ ప్రేమగా విసుక్కుంది. నేను అలా పొలాల వైపు వెళ్తున్నాను, నువ్వు ఇంటిని జాగ్రత్తగా చూసుకో. పియు ముసిముసిగా నవ్వుతూ తన మాయల పెన్సిల్ డబ్బా వైపు చూసింది. ప్రేమగా దాని వెంక చూస్తూ కృతజ్ఞతలు స్నేహితులారా అని చెప్పి తిరిగి నిద్రలోకి జారుకుంది పియు. చిన్నారి పియు తన మాయల డబ్బా. బాగుందా? బాయ్ బాయ్.